సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 27/1/2024 శనివారం, తిథి పుష్యమాసం, బహుళ విధియ రాత్రి 3:37 వరకు ఉన్నది. తదుపరి తదియ, నక్షత్రం ఆశ్లేష పగలు 1:01 వరకు. తదుపరి మక, యోగం ఆయుష్మాన్ ఉదయం 8:08 వరకు. కరణం తైతుల పగలు 2:28 వరకు. వర్జన్ రాత్రి 2:27 నుండి 4:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8:07 వరకు. అమృతకాలం పగలు 11:15 నుండి 1:01 వరకు. రాహుకాలం పగలు 9:30 నుండి 10:55 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే శని కవచ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉంటారో వారికి శనిగ్రహ అనుగ్రహం లభించి శనిగ్రహ బాధలు తొలగగలవు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ తదుపరి నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. సంతాన యొక్క అభివృద్ధికై కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తున్నప్పటికీ ఏదో తెలియని మనసులో ఆందోళన అనేటువంటిది ఉండగలదు. ఈరోజు మధ్యాహ్న సమయం నుండి కొంత వస్తు వాహన గృహోపకరణాల మూలకంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయాన్ని దర్శించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రయాణాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలంలో మారేడు దళాలు సమర్పించడం శివాలయంలో మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. మధ్యాహ్న సమయం నుండి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు, కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, ప్రయాణాలు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. మధ్యాహ్న సమయం నుండి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మధ్యాహ్న సమయం నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు. బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క దర్శన, అమ్మవారి యొక్క అర్చన, ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తి వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉండగల. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగున స్నేహితుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాలని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరగల. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. మధ్యాహ్న సమయం నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం, విష్ణు ఆలయాన్ని దర్శించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి చంద్రాష్టం సమయం మధ్యాహ్న సమయం వరకు నడుస్తుందా తదుపరి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం, ప్రసాద వితరణ వంటివి చేసిన మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. మధ్యాహ్న సమయం నుండి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండను. వ్యవహారం ఆలస్యమగును. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచుని అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. మధ్యాహ్న సమయం నుండి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.